సో సత్యం గారు, ఈ భారత ఎంబసీ ఈ అడ్వైజరీని ఎందుకు మళ్ళీ జారీ చేయాల్సి వచ్చిందంటారు? జనవరి 5 నుంచి కంటిన్యూ చేస్తూనే ఉంది కదా. కొత్తగా ఈ అడ్వైజరీ దీని వెనక ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటారు? అంటే ఇరాన్లో టెన్షన్స్ ఇప్పుడు అంత సీరియస్గా ఉన్నాయంటారా? డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? దాని మూలంగానే ఈ అడ్వైజరీ ఇష్యూ చేయాల్సి వచ్చిందంటారా? సత్యం గారు, మీరు అప్పటి సంది చెప్పింది నాకు వినపడలే. ఓకే, సౌండ్ లేదు, మళ్ళీ రిపీట్ చేయండి. సో ఈ భారత ఎంబసీ ఇప్పుడు ఈ అడ్వైజరీని మళ్ళీ ఎందుకు ఇష్యూ చేసిందంటారు? అంటే జనవరి 5 నుంచి కంటిన్యూ చేస్తూనే ఉంది కదా. సో మళ్ళీ అడ్వైజరీ ఇచ్చింది అని అంటే అక్కడ ఇరాన్లో టెన్షన్స్ చాలా సీరియస్గా ఉన్నాయి, అందుకోసమనే అమెరికా నిజంగా దాడి చేసేటువంటి అవకాశాలు ఉండబట్టే మళ్ళీ అడ్వైజరీ ఇష్యూ చేసిందని అనుకోవచ్చా సార్? అది ముందు జాగ్రత్తగా చేసినట్టే. ఎందుకంటే ఇవాళ టెహ్రాన్లో అన్ని యూనివర్సిటీల విద్యార్థులు పెద్ద ఎత్తున మళ్ళీ ప్రదర్శనలకు దిగారు. ఇది ఒక అంశం. రెండవది, అమెరికా ఏ టైంలో అయినా జోక్యం చేసుకుంటామేమన్న అనుమానం ఉంది. అయితే ఒక స్టేట్మెంట్ చూస్తే తక్షణమే రేపెల్లుండి దాడి చేయకపోవచ్చు ఇరాన్ మీద అనేటువంటిది ఒక ఆశ. ఏమిటంటే ఒమన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జెనీవాలో గురువారం నాడు మళ్ళీ ఇరాన్ అమెరికాలు సమావేశం కాకపోతున్నాయని స్టేట్మెంట్ ఇచ్చాడు. అబ్బాస్ స్టేట్మెంట్ చూసిన తర్వాత బహుశా ఈ 3 రోజుల్లో ఇరాన్ జోలికి అమెరికా పోకపోవచ్చు అనేటువంటి ఒక ఆల్టర్నేటివ్ న్యూస్ అవుపడుతుంది. అయితే ట్రంప్ మాటలను చూసి లేదా మిగతా డెవలప్మెంట్స్ చూసి విఫలమైనవి కాబట్టి దాడి చేయవచ్చు, లేదా తర్వాత ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల వర్సెస్ పోలీసుల ఘర్షణలు జరిగితే మళ్ళీ అనేక డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఎంబసీ జాగ్రత్తగా ఉండండి, తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పాస్పోర్టు వీసా దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి హెచ్చరిక జారీ చేసింది. కానీ ఒమన్ విదేశాంగ మంత్రి స్టేట్మెంట్ చూసిన తర్వాత ఈ 3 days అయితే అమెరికా జోక్యం చేసుకోకపోవచ్చు అని అనిపించింది. జెనీవాలో గురువారం టాక్స్ ఉన్నాయని చెప్పింది. సరే, అమెరికా ఇరాన్ మధ్య ఈ అణు చర్చలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ స్టాల్ అయ్యాయా? అవి ట్రంప్ ఇచ్చినటువంటి సిగ్నల్స్ యుద్ధానికి దారి తీస్తాయన్నట్టుగానే కనిపిస్తూ ఉన్నాయి అనేది. అంటే మీరు చెప్పినట్టుగా డిప్లొమసీకి కూడా మార్గం లేకపోలేదు అనేటువంటి ఆశలు అయితే సజీవంగానే ఉన్నాయి. ఇంకా వెస్ట్ ఏషియాలో అన్ని దేశాలు కూడా చర్చలకే అనుకూలంగా ఉన్నాయి. అమెరికాని వద్దనే వాళ్ళే తప్ప దాడి చేయాలని కోరే వాళ్ళు లేరు వెస్ట్ ఏషియాలో. ఇరాన్ మిత్ర దేశాలైనా ఇరాన్ వ్యతిరేక దేశాలైనా అక్కడ ప్రతిదాడులు జరిగితే చుట్టూన్నటువంటి వెస్టర్న్ కంట్రీస్లో వెస్ట్ ఏషియాలో ఈ అమెరికా స్థావరాలు ఉన్నాయి. అమెరికా స్థావరాల మీద దాడి చేయటం అంటే ఆ చుట్టూన్న దేశాల మీద కూడా దాడులు జరుగుతాయి. కాబట్టి దాడులు వద్దు, చర్చలే అని చెప్పేసి నడుస్తూ ఉంది. ట్రంప్ గారు ఏమిటంటే అణుబాంబు తయారు చేయట్లేదని రుజువు చేసుకోవాలి, అణుబాంబుకు ప్రిపేర్ కావట్లేదని రుజువు చేసుకోవాలి. ఇది కండిషన్ ఇరాన్ మీద. ఇరాన్ మేము అన్ని దేశాల లెక్క ఆటమిక్ పవర్ ఏ దేశాలకైతే ఉందో ఆ దేశాలు శాంతియుత ప్రయోజనాల చేస్తున్నారు, మేము కూడా అదే శాంతియుత ప్రయోజనాల కోసం చేస్తున్నాం తప్ప అణుబాంబు చేసే ఉద్దేశం లేదు అనేది ఇరాన్ స్టేట్మెంట్. దానికి అపనమ్మకం ఉంది ట్రంప్కి కానీ అమెరికాకి కానీ. కాబట్టి వాటికి ఆ ఒప్పందానికి వచ్చి అణుబాంబు తయారు చేయమనేది ఒకటి. రెండోది, అణు కర్మాగారాలు ఉంటే వాటిని చెక్ చేసుకునేందుకు ఇంటర్నేషనల్ ఇవాళ ఆటమిక్ ఎనర్జీ మిషన్ ప్రకారం వాటిని తనిఖీ చేసేందుకు కూడా అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇస్తే అప్పుడు 2 దేశాల మధ్య ఈ ఘర్షణ వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండోది ఏమిటంటే ఇవాళ ఇరాన్కు అసలు ట్రంప్ అమెరికా కన్నా ఇంటర్నల్గా ఇవాళ మళ్ళీ తిరుగుబాట్లు చేయటంతో గతంలోనే ఫినిషింగ్ 7,000 మంది చనిపోయారు అనుకుంటున్నారు ఈ ఆందోళనల్లో. మళ్ళీ ఇప్పుడు విద్యార్థుల ముందుకు వచ్చి ఆందోళన చేస్తున్నారు అనేటువంటి నిన్న వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇది కూడా ఇవాళ ఖొమేనీకి కంటి మీద నిద్రపోకుండా చేస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంటర్నల్ డిస్టర్బెన్స్, ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ కూడా కొనసాగుతున్నాయి ప్యారలల్గా. అయినా ఇది అవకాశం తీసుకొని దరిదాపు గతంలో ఇరాన్ వచ్చిన కన్క్లూజన్ ఏమిటంటే అమెరికానే ఈ రెచ్చగొడుతుంది మా దేశంలో, కాబట్టి అమెరికా పాత్రను రెచ్చగొట్టడంలో అనేటువంటిది ఇరాన్ యొక్క ఆరోపణ. ఈ ఆందోళనకారు జోలికి పోతే మేము ఊరుకోం, మేము మీద దాడి చేస్తాం,
ఆందోళనకారుల జోలికి పోవద్దని చెప్పేసి అమెరికా హెచ్చరిక. ఇది నడుస్తుంది ఈ టజిల్. కానీ ఇంటర్నేషనల్గా రియాక్షన్ ఏమిటంటే వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. అమెరికా ఎవడు ఇరాన్కు డిక్టేట్ చేయడానికి? అమెరికాలో ఇంటర్నల్గా ఉన్న పాలిటిక్స్ వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు ఏమవుతుంది అనేది. కానీ ఆందోళన చేయటమే కరెక్ట్ అని, ఆందోళన చేసే జోలికి పోవద్దని అంటే అమెరికాలో ఆందోళన చేశారు ఆ మధ్య యూనివర్సిటీలల్లో. ట్రంప్ టీసీలు ఇచ్చి పంపాడు. అసలు యూనివర్సిటీలో చదవద్దని ఇతర దేశాల వాళ్ళని ఎలగొట్టండి. మీరు ఆందోళన చేస్తారా అమెరికాకు వ్యతిరేకంగా? కాబట్టి నీకైతే సూత్రం, వేరే వాళ్ళకు ఒక సూత్రం అని చెప్పేసి వాళ్ళు ఇంటర్నేషనల్గా ఆ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కాబట్టి ఏదేమైనా ఇరాన్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది నిర్ణయాలు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ యాజిటేషన్స్ తోటి. ఈవెన్ ఇప్పుడు టెహ్రాన్లో కూడా స్టూడెంట్స్ నిరసనలు తెలుపుతున్నారు కదా సార్. సో అక్కడ మన స్టూడెంట్స్, మన ఇండియన్ స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరి డైలీ లైఫ్ పైన ఏమైనా ఇంపాక్ట్ పడుతుందంటారా వీటి వల్ల? ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే మన స్టూడెంట్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి స్టూడెంట్స్ కమ్యూనిటీకి ఉన్న ఫ్రెండ్షిప్, లేకపోతే స్టూడెంట్స్ ఫ్రెండ్షిప్కు ఉన్నటువంటి స్టూడెంట్స్ మూమెంట్స్కు సపోర్టింగ్గా నిలబడితే సహజంగానే మన స్టూడెంట్స్ మీద కూడా అది నెగిటివ్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. తర్వాత చాలా ఏషియన్ దేశాల స్టూడెంట్స్ కూడా టెహరాన్లో చదువుకుంటున్నారు, ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల. ఎందుకంటే మిగతా ఇస్లామిక్ దేశాలు ఇరాన్ అంత మోడర్నైజ్ కాలేదు. కాబట్టి అటువంటి ఉద్దేశంతో ఇవాళ టెహరాన్లో చదువుతున్నటువంటి విద్యార్థుల మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడితే మన దేశం అలర్ట్ చేసినట్టు మిగతా దేశాలు కూడా విద్యార్థులను వచ్చేయమని చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ టెన్షన్స్ వల్ల భారత్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారు? అంటే ఎస్పెషల్లీ ఆయిల్ కానీ, ఇంపోర్ట్స్ కానీ, ఈ ట్రేడ్ గురించి కానీ వీటిపైన ఏమైనా ప్రభావం ఉంటుందంటారు? మనకు ఇరాన్కు ఉన్నటువంటి ట్రేడు అదర్ దాన్ ఏదో స్మాల్ ట్రేడే ఉంది. కానీ పెట్రోల్ కన్జంప్షనే మనం ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. గతంలో పాత లెక్కల ప్రకారం అయితే రష్యా తర్వాత రెండో స్థానం ఇరాన్ మనం దిగుమతి చేసుకున్నటువంటి దేశం. తర్వాత గతంలో ఇంకా ముందుకు పోతే ఇరాన్, తర్వాత పాకిస్తాన్, మనం, బంగ్లాదేశ్ కూడా ఉన్నట్టుంది. ఈ 4 దేశాలు కలిసి ఇరాన్ నుంచి పైప్ లైన్ వేసుకోవడానికి ప్రయత్నం చేసినాం. అమెరికా అడ్డం తగిలి బెదిరిస్తే మనం ఊరుకున్నాం. ముఖ్యంగా మనమే వెనక్కు తగ్గాం మిగతా 3 దేశాల కన్నా ముందే. కాబట్టి సహజంగానే ఇరాన్ భారతదేశ సంబంధాలు తెగిపోవాలి, అబ్సల్యూట్గా తెగిపోవాలి అనేటువంటి ఉద్దేశం అమెరికాకు ఉంది. తర్వాత ఇరాన్ ఇప్పుడు మీకు తెలుసు కదా, హార్ముజ్లో ఏది మన జలసంధి దగ్గర ఇప్పుడు రష్యా, చైనా, ఇరాన్ ఈ మిజైల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాయుసేనలో ప్రాక్టీస్ చేస్తున్నాయి సముద్రంలో కలిసి. కాబట్టి ఇలా కలిసి ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ఒక అనుమానం. అంటే అమెరికా దాడి చేస్తే దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతారా అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు హర్ముజ్ జలసంధిలో విన్యాసాలు జరుగుతున్నాయి ఈ 3 దేశాలై, చైనా, రష్యా, ఇరాన్. కాబట్టి ఈ 3 దేశాలు మనకన్నా ఇంకా ఫ్రెండ్లీ కంట్రీస్ ఇరాన్ తోటి, చైనా, రష్యా, ఇరాన్. అట్లాగే మనం కూడా నెగిటివ్ కాదు, పాజిటివే, మనం కూడా ఫ్రెండ్లీ ఉన్నటువంటి ఇదే. అమెరికా తోటి సంబంధాలు దిగిపోకుండా ఉండటం కోసం మనం ఎవరితోటైనా సంబంధాలు తెంచుకుంటున్నాం. ఇవాళ రష్యన్ ఆయిల్ మినిమైజ్ చేసుకున్నాం అమెరికా తోటి ట్రేడ్ డీల్ కోసం. తర్వాత ఇరాన్ తోటి కూడా చేసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ ట్రంప్ డిక్టేట్ చేశాడు, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకోరు, రష్యా నుంచి దిగుమతి చేసుకోరు. ప్రధానమంత్రి మోడీ అన్నాడు, ఒప్పుకున్నాడు, వెనుజులా నుంచే దిగుమతి చేసుకుంటాడని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన అబ్సల్యూట్ టర్మ్లో మాట్లాడింది. ఇవాళ మన దేశంలో అది ఒక ప్రతిపక్షాల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఏదైనా ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటే కలిసి చేయాలి, కానీ ట్రంప్ ఒక్కడే ఎవడు మన దేశం గురించి చెప్పడానికి, వీళ్ళ నుంచి కొనరు వీళ్ళ నుంచి కొనాలి అనేది ఎవరు చెప్పడానికి మన సావరింటి పోయింది అన్నటువంటి విమర్శలు కూడా ఇవాళ చర్చనీయాంశంగా ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా మనకు ఇరాన్కు మధ్య ఫ్రెండ్షిప్ ఉండొద్దు అనేదే అమెరికా కోరిక. తర్వాత వెస్ట్ ఏషియాలో అంతా సరెండర్ అయిపోయింది, ఒక ఇరానే ఉంది. ఇరాన్ కూడా సరెండర్ అయిపోతే ఇజ్రాయెల్కి కానీ అమెరికాకి కానీ ఇంక వ్యతిరేక దేశాలన్నీ కూడా ఏదో స్మాల్ అపోజిషన్ తప్ప పెద్ద థ్రెటనింగ్ ఉండదు. కాబట్టి ఇరాన్ లేకుండా చేయాలనేది అమెరికా కోరిక. సార్ ఇప్పుడు భారతీయులు ఇన్ కేస్